మేమే చేసామంటే మీరే వెళ్ళని చెప్పాలి. చెయ్యాలి, చెయ్యని వాళ్ళగా ఉండాలి. అది భక్తి. చేసేవో చెప్పి డబ్బులు కొట్టుకోవడం కాదు. అలాగే ఊరంతా డబ్బులు కొట్టుకుంటే వీళ్ళు వాళ్ళు పెంచుకుంటారు, వీళ్ళు పెంచుకోవడం. చెయ్యాలి, ఒళ్ళు అలసిపెట్టడిగా చేయాలి. చేతులారంగా శివుడిని పూజింపడేది, నోరు నవ్వంగా అడిగీసి నుడిపడేది. కానీ ఏమీ చేయని వాడు ఎలా ఉంటాడు అలా ఉండాలి. వెనకాల నిలబడాలి అందరికంటే. భక్తులు అయిన వాళ్ళందరూ లైన్లో నిలబడండి, ఎవరు ముందుకు వెళ్ళకూడదు అక్కడ. సార్ నేను నెంబరు అంటే వాళ్ళు లాస్ట్ చెప్తారు. మీ భక్తుల్లో ఉత్తమ భక్తులు ఎవరో ముందుకు రండి. మేం కాదని నువ్వు వెళ్తావు అంటే నేను కదా నువ్వు వెళ్ళడం నేను కాదని అలా చెప్పాలండి. నేను వచ్చేదంటే నేను నెంబర్ 1 అండి అన్నాం అనుకోండి, అప్పుడు నెంబర్ 1 తెలిసిపోతాను. భక్తుడు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఆయన తేల్చా నువ్వు రా ముందుకు. అందువల్ల దేవతలందరూ ప్రార్థన చేస్తుంటే పిల్లవాడు పక్కన నిలబడ్డాడు చేయగట్టుకుంది నాకు ఎత్తుకోవాలి. నీ ముందు వెళ్ళిపోవచ్చుగా. బ్రహ్మగారు ప్రార్థించారు, ముందుకు వెళ్ళి మీ నాన్న విషయంలో కోపించున్నాడు. స్వపిత్రే కుపితం ప్రభుం, నీ తండ్రి విషయంలో కోపించున్నాడయా, వెళ్ళి ఒకసారి ఆయన దగ్గరగా వెళ్ళి ఆయనకు ఉపశాంతి కలిగించు. ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థిత మంతికే తాత ఓ నాయన ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం. దగ్గరగా వెళ్ళి ఆయన శాంతింపజేయరా అని బ్రహ్మగారు చెప్తే తథా అలాగే అన్న కనిపిస్తుంది పిక్చర్ అక్కడ. అలాగే అంతే. మన అంతకుముందు నేను వెళ్తా మీరు ఆగండి, మీరు ప్రార్థించడం నేను వెళ్తా నాకోసం వచ్చాడుగా అనలేదు అక్కడ. వీళ్ళందరూ అయిపోయి ఆవిడ కూడా అయిపోతే మేమెవరో శాంతింపజేయాలన్నప్పుడు అప్పుడే పిల్లవాడి పక్కన వెళ్ళి దృష్టి పెడుతున్నారు. సపోజ్ వీళ్ళు ఎవరి ప్రార్థనకో ఆయన లొంగేడు అనుకోండి, వీళ్ళకి అహంకారం వస్తుంది. ఈయన గారికి రాదు అహంకారం, అది గొప్ప. మరి ముందే ప్రహ్లాదం చెప్పచ్చుగా, కాదు ఆ మార్పు మేము కుట్టియాలి అని బ్రహ్మగారు బయలుదేరారు. బ్రహ్మగారు వీళ్ళు వాళ్ళు అందరూ స్తోత్రాలు చేశారు. ఏ ఒక్కడి ప్రార్థన ఆయన లొంగిపోయినా చూసారా స్వామింద్రవాణి మేము నింపేమలేదు అని వీళ్ళు పబ్లిసిటీ చెప్పుకుంటారేమో. ఈయన గారు పక్కన పెట్టారు చివరిలో. వీళ్ళు ఎవరితో అవ్వలేదుగా పిల్లడి ముందు పోతుంది. ఈయన గారు నమస్కారం పెట్టగానే ఆయన గారు తవ్వుతాడు. ఏమి అహంకార రహితుడు. పరిశీలించాలి. శ్లోకం చదివితే తెలుసుకో, పరిశీలిస్తే ఉపాసన చేస్తే అంతే రహస్యాలు. శ్లోకం ఏముంది కొంత చెప్తుంది అంతే, అది ఉపాసన చేస్తే అందులో మర్మాలు బయటపడతాయి. అందువల్ల మా ప్రార్థనల మేరకు దిగొచ్చే అనకూడదు, స్వామి నీదైతే దిగొచ్చు. అందుకే ఒక పదం ఉంది, నిర్హేతుక కృపాకటాక్షము. నిర్హేతుక కృపాకటాక్షము, ఏ కారణము లేకుండా భగవంతుడు మనల్ని దయ చూపించడం అని ఒక పదం అర్థం. అది నిర్హేతుక, ఏ హేతువు లేకుండా కృపాకటాక్షం, మా మీద కృప అనుగ్రహించడం అంటే దాని అర్థం ఏమి చేయకుండా వచ్చిందని కాదు. అలా అర్థం చేసుకుంటారు చాలామంది. ఏమి చేయకుండా ఏమొస్తుంది, ఏమి చేయకుండా ఏమి రాదు. ఏమి చేయకుండా వచ్చి చివరిలో చావు, దానికి చేయగలదని డిసైడ్ అయిపోయింది. ఏమి చేయకుండా ఏమొస్తుంది, ఏమి చేయకుండా ఏమి రాదు. చెయ్యాలి పరమాత్మ కోసం, కానీ చేయని వాడిలా ఉండాలి. అంతా చేయాలి, ఏమీ చేయని వాడిలా ఉండాలి. అది నిజం. ఆ దానికి పరమాత్మ ఓహో అనంతమైన సాధన తీసుకుంటారు. నువ్వు చాలా సాధన చేసేవాయా అందువల్ల వచ్చానంటాడు. నాదే ఉందండి, మీ దైవం మీరు వచ్చారని చెప్పాలి. మిమ్మల్ని ఈ భూమండలంలో దింపేంత శక్తి నేను చేయలేదు. అదే కాదు, నీ ప్రార్థన కోసమే వచ్చాను, నీ ప్రార్థన మీద వచ్చానంటాడేమో ఆయన. మన అహంకారం కష్టం. ఏదో నాకు లేని వైభవం తేడాను ఆ మాట అంటున్నావు, కానీ నాకు అంత వైభవం ఎప్పుడుందంటావు అని తిరిగేసి మనం అనాలి. అలా మాట్లాడాలి. అక్కడ కదా వెర్రవేంగళపల్లో ఉండకూడదు. పరమాత్మ ఉంది, ఎలా మాట్లాడాలి కూడా ట్రైనింగ్ ఇస్తాం కావాలి. ప్రహ్లాదుడు అంటాడు కదా, నువ్వు నీ భక్తుల్లో ఉన్న నీ భక్తుడి యొక్క మానసిక స్థితిని నువ్వు టెస్ట్ చేయడానికి ఈ వరాలు చూపిస్తున్నావు, కానీ వరాలు ఆశ చూపిస్తున్నావు, కానీ అంతకన్నా కాకపోతే ఇది చూపిస్తావు ఇలాగా ఆశ. దేనికి? నీ భక్తుడు వైభవాన్ని చూపించాలి, అంతేనా? అంతేగాని నీ భక్తుడు కోరికలు అవసరం లేదు. నీకు తెలియదా? నీకు తెలియని విషయం నువ్వు ఎందుకు చేస్తావు అలాగా? నా విషయంలో నా మనసుకి టెస్ట్ చేయడానికి నాకు తెలిసిపోయింది లేదా? చూడండి ఆ సంవాదం చూడండి, స్వామి ప్రహ్లాదుడు ఎన్ని రహస్యాలు బయటపెట్టాడు మహానుభావుడు. అందువల్ల నీ అనుగ్రహంతో దిగి వస్తామని చెప్పాలి, కానీ నిన్ను దింపేంత శక్తి ఎవరూ చెయ్యలేరు. సరేనా? అది నిధేరు కృపాకటాక్షం పదాలు జాగ్రత్త ఎలా అన్వయించుకోవాలి. అదొక చాలా తేడాగా అర్థం చేసుకుని ఏం చేయకుండా వచ్చేస్తే ఏం చేయకుండానే వస్తుంది. ఏం చేస్తే వంట ఎవరు? ఇప్పుడు పూలు భరిస్తే ఇలా పరచబడ్డాయా, దానంతా అలా వచ్చాయా? చేస్తే నువ్వు దేవుడు ఏమొస్తుంది? ఏమైనా చెయ్యాలి. చేయడం కోసమే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కొంచెం తినడానికి కాదు, అవి దానికోసం ఎలాగో ఉన్నాయి వేరేస్తుంది. కనుక నువ్వు జన్మాది వికారాలు లేని వాడివి. అయితే నువ్వు అవతరించడానికి కారణం లీలా వినోదమే. లీల అంతే. నువ్వు సంకల్పం చేస్తావు. లీల అంటే అవలీలగా తెచ్చుకుంది. ఏ కష్టం ఉండదు. ఒక్కసారి అనుకుంటావు దిగిపోతుంది. ఒక్క
ఒకసారి నీ భక్తులు కనిపించడానికి, నీ భక్తులు చూసుకోవడానికి, వాళ్ళతో ఏదో ఆడుకోవడానికి, ఒక వినోదం కోసం ఒక లీలగా దిగి వస్తావు. కానీ దానికి వేరే కారణం ఊహించలేదు. ఏదో పని పెట్టుకుని నువ్వు లోకంలోకి వచ్చామన్నా ఏ కారణం చెప్పలేమయ్యా. నువ్వు చేసిన దానికి ఎక్కడైనా చెప్పగలం. నీకేదో ప్రయోజనం వల్ల కోరిక నువ్వు లోకంలోకి దేహం ధరించామనడానికి లేదు. అదేంటి మరి భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చాడు కదా. భక్తుల కోరికలు తీరితే భక్తుడు ఆనందిస్తుంటే ఆ ఆనందం చూసి ఆనందించడం నీకు ఆనందం. ఇది వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు. నీకంటూ వేరే ఆనందం లేదు. నీ పరమభక్తుడైన వాడు ఆనందిస్తుంటే, నిన్ను ఒక రూపంగా చూసి నేను ఆరాధించుకుంటూ ఆనందిస్తుంటే, వాడి ఆనందం చూసి నువ్వు ఆనందిస్తావే, అదే నీకు ఆనందం. నీ భక్తుడి ఆనందమే నీ ఆనందంగా, నీకంటూ వేరే ఆనందం, నువ్వే ఆనందం, నీ ఆనందం. సరేనా? అందువల్ల వేరే కారణం. ఇప్పుడు మనమైనా డ్రెస్సెస్కి వెళ్ళామని రోడ్డు మీద సామాన్యంగా వెళితే కూరలకు వెళ్ళామని అర్థం, తిప్పాలకు వెళ్తే పెళ్లికి వచ్చారని అర్థం. అంటే మన డ్రెస్సులు మార్చామంటే దాని అర్థం ఏంటి? ఏదో ఉందా అక్కడ, ఏదో పడుందా లేదా, ఏదో కారణం ఉంది కాబట్టి డ్రెస్సులు మార్చుకొని వెళుతున్నాం బయట. ఆ డ్రెస్సులో ఒక డిఫరెన్స్ చూపిస్తున్నాం. అలాగే ఆయన గారు ఒక దేహం ధరించుకొచ్చాడు అనగానే ఆయన ఏదో ఈ లోకంలో పొందవలసింది ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఈ లోకంలో నీకు తెలియదే ఉంది. నువ్వు పెట్టిందే లోకంలో ఉంది. ఏదైనా సరే నువ్వు పెట్టండి లోకంలో వచ్చే అవకాశం ఉంది. నువ్వు వాచిపోవడానికి ఏముంది లోకంలో, ఏముంది వాచి లోకంలో వాచిపోవడం ఏముంది లోకంలో నుంచి వాచిపోవడం. నువ్వు పెట్టిన పంచభూతాలు నువ్వు తయారు చేసిన వస్తువు. అదే గోపికల విషయం ఆయన అంటాడు, ఏమిట్రా మన్మధుడా నువ్వు నన్ను పెడదారి పట్టించడానికి చూస్తున్నావా? ఏమిటి ఆ దేహాలు చూస్తే మోహపడిపోతానని, ఆ దేహాల్లో నాకు తెలియదు ఏముంది రా. నేను ఎవరిని సర్వవ్యాపి, నాకు తెలియదు ఏముంది. నాకు తెలియదంటూ ఉంటే, నాకంటూ లేనిదంటూ ఉంటే అది చూసి నేను మోహపడాలేము. నేను లేని భాగం ఎక్కడ ఉంది? సమస్తం నీది. అటువంటి నేను ఒక దేహంగా కనిపించగానే నన్ను నా మీద నీకున్న 5 బాణాలు వేసి నన్ను కూడా మా దారి మళ్ళిద్దాం అనుకుంటున్నావా? ఇక అలా మళ్ళీపోతాం అనుకున్నావా? సరే ఈ ప్రయత్నం నుంచి దానికి ఏముంది అన్న ఈయన బాణాలు వేసాడు. పరమాత్మ నిర్మించాను. అప్పుడు వచ్చి సరెండర్ అవుతాడు. నేను ఎలాగో ఓడించలేను కాబట్టి నిన్ను కొడుకుగా సేవించుకుంటాను. నీ కొడుకుగా పుట్టే అవకాశం ఇస్తావా అని. పుట్టు కావాలి. రుక్మిణి దేవి పుట్టాడు ప్రద్యుమ్నుడి కింద, వాడే మన్మథుడు. సరేనా? నువ్వెక్కడ కదిలించగలవు స్థానంలో? నేనంటూ లోకంలో పెట్టినవాడిని నేను, కోరిక వెళ్ళడానికి పెట్టినవాడిని నేను. నువ్వు నాన్న ఎక్కడ చూపిస్తావు కోరికలు? నాన్న ఎక్కడ కదిలించగలవు? సరేనా? అందువల్ల ఏదో ఒక కారణాన్ని ఊహించలేమయ్యా. ఎందుకంటే జన్మము, జీవించి ఉండడం, మరణం ఏవైతే ఈ లోకంలో తెలుస్తున్నాయో, లోకంలో 3 ఉన్నాయి. జన్మం, మరణం, మధ్యలో జీవించి ఉండడం 3 కదా. మొత్తం జీవితాన్ని విభజిస్తే 3. పుట్టేరండి, వెళ్ళిపోయారండి, 4 ఉన్నారండి. 3 మాట అంతగానే ఉందా? ఉండడంలో రకరకాలు ఉంటారంటే 4 ఏమైనా ఉందా? లేదుగా. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ జగత్తులో భాగంగా తెలుస్తున్నాయి. 3 ఇవన్నీ నీ యందు నీ మాయాశక్తి చేత కల్పింపబడ్డాయి. నీ యొక్క మాయాశక్తిలో అజ్ఞానం చేత కల్పింపబడిన జగత్తులో భాగాలు ఇవన్నీ ఉండడాలు, రావడాలు, కూడా నీకు వీటి స్పర్శ ఉండదు. నీ యందే నడుస్తున్నా వీటి స్పర్శ నీకు ఉండదు స్వామి. అందువల్ల నువ్వు మా విధంగా రావడం, కర్మవశాత్తు రావడం, కొంతకాలం ఉండడం, ఇష్టం లేకపోయినా పోవడం, నీకు ఇవేమీ లేవు. ఎందుకంటే నిజానికి నీది నిర్భయ స్థానం. భయాలు లేకుండా ఉండాలంటే చేరవలసిన స్థానం నీ బాధపడుతున్నాను. అక్కడ కాదు, ఇంక లోకంలో ఎక్కడైనా భయం ఉంటుంది. భయం అంటే ద్వైతానికి సంబంధించి నాకన్నా వేరే 2 వస్తువు ఉందా భయం. దానివల్ల నాకేమైపోతుందో. నువ్వు అద్వైత స్వరూపుడివి. నీ దగ్గర చేరిపోయావా అప్పుడు అంతరాలు ఉంటుంది. ఇంటి భయానికి అవకాశం. నిర్భయ స్థానం భగవంతుడు. మనోహరమే. ఎవరిని చూడడానికి వెళ్తే భయపడకండి. ఏంటి వాడికి అద్వైత జ్ఞానం కలిగిందా? భయపడకుండా ఉంటాడు వాడు. నిజంగా వాడు భయపడకుండా ఉండాలంటే వాడు మన అద్వైత జ్ఞానం కలిగించాలి. మనకు కూడా వచ్చారు. భయపడకండి బావగారు, భయపడడానికి ఉన్నాడు. వాడి స్వరూపం అజ్ఞానం అంటే ద్వైతం అంటే భయం. భయపడకండి. అలా 4 సార్లు అంటే మనకు గుండెలోకి వస్తే మన భయం. ఊరుపడి 2 సార్లు చెప్పకండి మీకు నీరసం వస్తుంది అని పక్కన ఆవిడ. అసలు మీకు నీరసం వస్తే అందువల్ల తగ్గదు అంటే భయపడకండి చెప్పడంలో ఆయన గారికి ఎలా భయం పోదు, చెప్పడం వల్ల ఈయన గారి భయం కాదు. ఈయన గారికి ఏమవుతుంది? పక్కవాళ్ళ భయం. ఇలా ఒకడో భయపడి పొదుగుతాం అంతే లోపల. ఏమిటి బాగున్నాం? భయం. బొమ్మను దాడుతారంటే మన దేవాళ్ళకి నమస్కారం. వెళ్ళేవాడు వస్తారు లేదు. సంపద వినాయక నీకు నమస్కారం, కనమాల్సి నీకు నమస్కారం, అది కూర ఇది కూర. పిల్లలు బయటకు వెళ్తున్నారు, ఏమో రకరకాల సమస్య. దిక్కుమాల బుద్ధి ఎప్పుడు మారిపోతుంది. దాని పేరు బాగానే ఉంది, ఋషితీశ్వరి. ఏమైంది? లేకుండా పోయింది.
ఇది చివరి మనం ఏమి డైరీలోనో ఎంక్వైరీ పెట్టారు. ఎవరు ఆపగలిగాం? పేర్లు వెనక పెట్టాం, ఋషి అని. ఋషి అయిపోయింది అప్పుడు లోపల సమస్యలు 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 భయపడుతూ బ్రతకాలి. దేనికి? ఓయి సంసారం దాడతాం సరేనా? ఈలోపు భయాలు 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 భయాలు. బాగుంటే భయం, ఎందుకంటే ఈ బాగు ఎంతకాలం ఉంటుందో తెలియదు. బాగున్నాం కరెక్ట్గా, ఎంతకాలం ఉంటుంది బాగు? ఇక్కడ బాగులేని వాడు 3 మంది కనిపిస్తున్నాం. వాళ్ళని చూడగానే నా బాగు నా మీద కుసింగా మారిపోతుంది. ఉన్నాను కానీ ఎప్పుడు ఉంటాను తెలియదు, ఎప్పుడు ఏమైపోతుంది. అందువల్ల బాగున్నాడు 10 నమస్కారాలు పెడితే బాగున్నాడు 5 నమస్కారాలు కూడా. ఎందుకంటే వాడు బాగున్నాడండి, వీడు ఆ బాగు నిలబడాలి. ప్రతివాడు నాకు భయాలతో పొందుతున్నాడు. నిర్భయ స్థానం నువ్వే నువ్వే నువ్వే. ఎక్కడైతే ద్వైతం లేదో, ద్వైతం లేని స్థితి అభయ స్థితి. బృహదారణ్యోపనిషత్తులో వస్తుంది ఒక మాట, జ్ఞాపకం. మొత్తం సరే, ఇవన్నీ నిర్భయ స్థానం. నిజానికి నువ్వే నిర్భయ స్థానం. అభయానికి ఆశ్రయమైన వాడు నువ్వే. ఒక కారణం ఆశ్రయం ఇచ్చేవా? రామావతారంలో స్పష్టంగా తెలుస్తుందిగా, సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః. నన్ను ఆశ్రయించిన వాడు, ఒక్కసారి శరణ అన్నవాడు, వాడు ఎవడైనా ఏ ప్రాణైనా పర్వాలేదు, మనిషి అవ్వక్కలేదు, పశువు పక్షి ఎవడైనా సరే, సర్వభూతేభ్యః ఎవడొచ్చి నన్ను ఆశ్రయించినా వాడికి సమస్త ప్రాణి కోట్ల బారి నుండి రక్షణ ఇచ్చి తీరుతాను. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటే అది నా వ్రతం, వేద వ్రతం మమ. విభీషణ శరణాగతి సమయంలో రాముడు అన్నమాట. అందువల్ల అభయం ఇవ్వగలిగాడు ఆయన ఒకడే. ముందు వాడు భయం అయినవాడు అవ్వాలి కదా. మనం అభయం ఇస్తాం ఎంతవరకు? మనకే గ్యారంటీ లేదు, టికాణాలు బ్రతుకులేదు. అది అభయాలు ఎక్కడ ఉన్నాయి మనకు? అందువల్ల అభయానికి ఆశ్చర్యమైన వాడిని ప్రభు. ఇప్పటిదాకా నువ్వు అనేక అవతారాలు ధరించుకుని వచ్చావు. మత్స్య అశ్వ కచ్చప నృసింహ వరాహ హంస రాజన్య విప్ర విబుధేషు కృతావతార త్వం పాహి నస్త్రిభువనం యథాగుణేశ భారం భువో హర యదుత్తమ వందనం తే. స్వామి, ఇంతదాకా నువ్వు ఇంతకుముందు కల్పాల్లో మత్స్య అవతారం, హయగ్రీవం, వరాహం, నరసింహం, వామన, హంసరూపం, హంసావతారం అవుతుంది భాగవతంలో. అలాగే శ్రీరామ, పరశురామ మొదలైన అవతారాలు ఎత్తి మా అందరినీ ఈ ముల్లోకాన్ని కాపాడేవి. ప్రతి అవతారాలు బ్రహ్మగారు అవ్వడే కాదు, ఆ బ్రహ్మగారు ఉన్నంత కాలం ఆ కల్పాల్లో అవతారాలు వస్తుంటాయి. అందువల్ల అటువంటి ఇప్పుడు ప్రస్తుతం నువ్వు యదునందనుడు కాబోతున్నావు, యదువంశంలో పుట్టబోతున్నావు. ఇప్పుడు ఈ భూభారం తొలగించి మమ్ము నువ్వు కనికరించవలసింది, నీకు ప్రణమిల్లుతున్నావు అని ఆయన ప్రార్థించి, అప్పుడు ఆవిడ పక్క దేవదేవి పక్క తిరిగి అప్పుడు బయటకు వచ్చే గర్భంలోంచి వచ్చి ఆవిడ అంటున్నారట, దిష్ట్యాంబ తే కుక్షిగత పరః పుమాన్ అంశేణ సాక్షాత్ భగవాన్ భవాయ మాభూత్ భయం భోజపతే ముమూర్షో గోప్తా యదూనాం భవిత తవాత్మజ. తల్లి దేవదేవి అమ్మగారు ఆవిడతో అనుకున్నమాట, మానవ కళ్యాణం కోసం భగవానుడు తన యొక్క సమస్త కళ్యాణ గుణాలతో, జ్ఞాన బల ఐశ్వర్యాలు మొత్తం సమస్త కళ్యాణ గుణాలతో నీ గర్భంలో చేరి ఉన్నాడు. ఆ కంసుడికి చావు మూడి ఉంది. నువ్వు వాడి కోసం ఎంత మాత్రం భయపడక్కర్లేదు. నీ సంగతి నీకు చూసుకుంటాడు లోపల ఉన్నవాడు ఎంత ఉన్నవాడు అనుకోకు, ఎంతవాడు నీకే తెలుస్తుంది. నువ్వు అసలు వాడికి ఇప్పటిదాకా భయపడ్డావేమో, ఇప్పుడు భయానికి స్వస్తి పలికి ఇలా అభయ స్వరూపుడు పుట్టబోతున్నాడు. అభయం వై జనక ప్రాప్తి. జనకుడితో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన మాట, అభయస్థితిని పొందు జనక అంటే అద్వైత జ్ఞానాన్ని పొందు. రాత్రి నిద్రలో మన భయం ఉందా? కల్లో కాదు, గాఢ నిద్రలో భయం ఉందా? ఎందుకు లేదు? నిద్ర వస్తుందో లేదు, భయం మాత్రం ఉంది. నిద్ర రాక ఒకసారి నిద్ర వచ్చిన తర్వాత భయాలు ఉన్నాయా? ఏమి అక్కడ ఆబ్జెక్ట్ లేదు, మనకన్నా వేరుగా రెండూ వస్తాయి. మరి వెలుగులో ఎందుకు భయాలు వస్తున్నాయి? మనకన్నా వేరుగా తీసుకున్నాం. నిద్రలో ఒక్కటిగా ఉన్నాం. ఈ సమస్త విశ్వం నెలలోకి చేరిపోయింది. కోడి దాని పిల్లలన్నీ కూడా రెక్కల కింద చేర్చుకుని ఒక్కటి పడుకుంటుందే, అలాగే సమస్త విశ్వం మనలోకి లీనమైపోయి, మనలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు సమస్త విశ్వాన్ని తనలో లాగేసుకున్నాడు. ఇప్పుడు ఒకటిగా ఉన్నాను ఏమీ లేదు. ఎందుకంటే దేహం కోరలేదు, దేహమే సమస్త భయాలకి నిలయం. భయం పుట్టడానికి కారణం దేహం. ఎందుకంటే దీని భద్రత లేదు. దీని భద్రత ఎప్పుడైనా ఎగిరిపోతుంది. కానీ నేను భద్రత కోసం గోల
భద్రత ఎగిరిపోయే అవకాశం ఉంది కనుక దీని గురించి భయపడుతుంటాం. ఇది భద్రంగా ఉండాలి. భద్రంగా ఉన్నది కానీ భద్రంగా ఉండాలని కోరుకోవడమే మన భద్రత. కర్మ కాలిపోతే దీనికి భద్రత ఎక్కడ ఉంది? దీనికి ఇది భద్రంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? మన స్వరూపం భద్రత. ప్రహ్లాద భద్ర భద్రంతే అన్నాడు స్వామి. ఓ భద్రస్వరూప ప్రహ్లాద నీ భద్రం రాదు. నీ పేరు తంచుకున్న వాడు భద్రం వస్తుంది. భద్రం అంటే మంగళకరం. మంగళ స్వరూపుడు నువ్వు, అటువంటి నీకు మంగళం. ఏది నృసింహస్వామి అన్నమాట. సమస్త మంగళాలకు నిలయమైన ఓ ప్రహ్లాదుడా నీకు మంగళం. అది భద్రత. ఎందుకంటే ఆత్మజ్ఞానంతో ఉన్నాడు కదా. దేహాన్ని భద్రత ఎక్కడ లేదు. భద్రత ఇసుమంతా కూడా లేదు దేహం. అది ఈ మాత్రం భద్రంగా ఉంటున్నామంటే అది అది గుర్తించి భక్తి పెంచుకోవాలి. కానీ ఇలా ఎక్కడికి భద్రంగా ఉండాలంటే కుదరదు. ఎన్నో రోజులు వెళ్ళిపోతుంది. భద్రంగా ఉన్న వెళ్ళిపోతుంది, భద్రంగా లేకపోయినా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మరణం అనేది భద్రంగా వస్తుంది. ఎందుకంటే వచ్చి భద్రంగా పడేది. ఇప్పుడు సత్యాలు జీర్ణమా లోపలికి దిగమింగడం కష్టమే కానీ దిగమింగాలి చాలా తేలికైపోతుంది. అందువల్ల నువ్వు మాత్రం ఏమాత్రం భయపడవలదు. ఎందుకంటే నీ కుమారుడు యదువంశానికి రక్షకుడు అవుతాడు. అభయమై జనక ప్రాప్తి, మీకు అభయస్థితి కలుగుతాడు. అంటే అద్వైతం లేని స్థితి. అంతటా నాతో కలుపుకునే సమస్తమందంతటా ఒకే వస్తువు గోచరించే స్థితి. ఆ సమయంలో అక్కడ ఇబ్బంది పెట్టేవాడు, ఇబ్బంది పెట్టబడేది, ఇబ్బంది అని ఈ త్రిపుడి ఉండదు. ఉన్నది ఒకటే వస్తువు, ఒకటే వస్తువు, ఒకటే వస్తువు, ఒకటే. ఆ వస్తువుకి దాని యొక్క భద్రతకి ఎటువంటి లోపం ఉండేది. కారణం ఉన్నదే అది. దానికి ఎవడో అభద్రం ఎలా పడిపోతాడు. ఇప్పుడు దేహం కంటే వేరుగా అనేక ఉన్నాయి కనుక వాటి వల్ల అభద్రత. అందువల్ల జ్వరాలు వస్తున్నాయని జాగ్రత్త తీసుకోండి, ఈ ఇంజక్షన్ పొడిపించుకోండి, మందులు వాడండి, ఇంటికి వచ్చి మందులు ఇస్తున్నారు. ఎందుకంటే దేహానికి అపకారం కలిగించే బోర్డు ఉంది. మన స్వరూపమైన ఆత్మకి అపకారం కలిగించే వస్తువు వేరే లేదు. అది అర్థం కాదు. మనదే ఆత్మ రెండు వస్తువులు కలిగింది. ఆత్మ దోమ పుట్టిందండి, ఆత్మ లేకుంటుంది. ఆత్మను కూడా దోమ ఏక వేరే ఉండవు. అవి కూడా ఆత్మలో భాగాలే. అందువల్ల ఆత్మకు జ్వరం వచ్చింది, ఆత్మకు బీపీ పెరిగిపోయింది. దేహం సైకాలజీ ఇదంతా దేహం స్టాండ్ పాయింట్లో మాట్లాడమని ఆత్మ సొగలు వచ్చి ఆత్మ సొగలు ఏమి ఉండవు. ఆత్మదే ఆత్మ. తాను ఆత్మని జ్ఞానం పొందిన వాడికి ఈ సమస్య ఉంది. ఈ దేహమా అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. అది మనం కాదుగా, మనం కాదు దాని వల్ల. అందువల్ల దేహాన్ని దాని మహర్షి చెప్పిన మాట, దేహాన్ని దాని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. ఇది అక్కడ గొప్ప మాట అన్నాడో మహానుభావుడు. ఏమిటి మహర్షి అంటే సూత్రాల్లో ఉంటాయి మాటలు. ఎంత మాటే తవ్వితే 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 నిధులు నిధులు. దేహాన్ని దాని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. అంటే ఒక ప్రారంభం అంటే దేహాన్ని నడుపుతోంది. దాని గోల అది చూసుకుంటుంది. నీకేలా నువ్వు వాడి గోల పట్టించు. నీకు వాడి గోల దీని గోల ప్రారంభం ఉంటుందిగా. దాని ఫలంగా వచ్చింది. ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమంటే దానిలో ఏదైనా అవ్వాల్సి ఉంటే అవుతుంది అంతే. అవ్వబోతే నాపేయగలమా? ప్రారంభాన్ని ఎదురు వెళ్ళలేము ఎవరు. ప్రారంభం అతి బలీయం. ప్రారంభం మహాత్ముల్ని కూర్చోబెట్టిస్తుంది రోగాలతో. సరేనా? అందువల్ల ప్రారంభం ఫలంగా ఇది వచ్చింది కనుక దాని పద్ధతిలో వెళుతుంది. ప్రారంభాయ సమర్పితం స్వవపు గురు నిత్యేష మనీషా మమ. శంకరాచార్య మనీషా పంచుతాం. బ్రహ్మజ్ఞానం అయిన వాడు ఆ దేహంలో రమిస్తుంటాడు లోపల ఆత్మగా. అది దేహం సంగతి ఏమిటి చేస్తాడండి? ప్రారంభం సమర్పించి. ప్రారంభం నువ్వు నడుపుకోలేదు. మరి ఎంతకాలం ఏమిటి చేసావు? అది నేను అనుకుని ఆ ప్రారంభంలో తలదోర్చడం ప్రారంభించాను. ఇలా ఉంటే బాగుండేమో, అలా ఉంటే బాగుండేమో, ఇలా ఉంటే బాగుండేమో, ఇలా ఉంటే అలా ఉంటే అనుకుంటే కదా అలా ఉండదు, అలాగే ఉంటుంది. కానీ దేహం ఒకటి కర్తృత్వ భావం ఉంటే ఈ దేహమే ఏదైనా భావంతో ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే నా ఇష్టాయిష్టాలు ప్రదర్శించడం ప్రారంభించాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది దాని గోల వేరు నా గోల. నేను ఆత్మగా రమిస్తాను, ఆ దేహాన్ని ప్రారంభం చూసుకుందాను. చూసారా, పిల్లలు లేని వాడు మన పిల్లలు ఎక్కువైపోతే ఒక దానం చేస్తాం. అలా దేహాన్ని ప్రారంభం దానం చేస్తాం. సార్ గొడవ వచ్చేది వీళ్ళ నలుగురు పిల్లలు వాళ్ళకి లేరు, అన్నదమ్ములు వాళ్ళిద్దరును. అన్నయ్య ఒకటి ఇచ్చిరంటే మూడో వాడు ఇచ్చింది తీసుకున్నాడు. దత్తుడు వెళ్ళిపోయాడు, దత్తుడు వెళ్ళిపోయాడు. దత్తుడు ఆ దత్తుడు ఊరంతా ఆస్తి మన ముందు తిరుగుతుంటాడు. కానీ ఏదో వాడి పేరు మీద మార్చేసాను. అవి ఇచ్చినప్పుడే మార్పులు అయిపోయి అలాగే దేహాన్ని ప్రారంభం దత్తు ఇచ్చేసేయాలి. నువ్వు హాయిగా పరమాత్మ. ఎంత భారం వెళ్ళిపోతుందో ఆ మాట అర్థమైపోయింది. చాలా భారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన దేహం గురించి 1,00,000 ఆలోచనలు ఆలోచిస్తామని ఆ మాట జీర్ణమైతే 10 ఆలోచనలు వచ్చేస్తాం. ఇన్ని ఆలోచనల భారం తగ్గుతుంది. ఆలోచించి మనం
ఉద్ధరించేది ఏమీ లేదు, జరగవలసింది జరుగుతుంది. మహర్షి చెప్పిన మాట అది. మన ఆలోచన వల్ల మనం అనిసుకోవాలంతే. ఆలోచన శక్తి ఆలోచనది కాదు, పరమాత్మ శక్తి మన ఆలోచనది కాదు. శక్తి కనుక మన ఆలోచనది అయితే మన యొక్క ప్రతి ఆలోచన శక్తి ఉండేది. ఎదుగా మన ప్రతి ఆలోచన శక్తి ఉంటే మనం వేస్తుంటే ఆయన మొబైల్ ఇప్పుడు కూడా మన మొబైల్ పోతాడు. ఆయన గారి ప్రతి స్తోత్రంలో ఫస్ట్ వాక్యం అదే, నువ్వు సత్య సంకల్పుడివి. ఫస్ట్ మాట ఏది స్తోత్రంలో? సత్యవ్రత, సత్య సంకల్పుడివి. అంటే నువ్వు చేసే ఏ ఆలోచన వృధా పోదు. సత్యవ్రతం, సత్యపరం, సత్యం, త్రిసత్యం. ఫస్ట్ మాట ఏది? నువ్వు సత్య సంకల్పుడివి. నీ సంకల్పానికి తిరిగే ఉండదు. నీ సంకల్పం కూడా శక్తి ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు సమగ్రం నీ దగ్గర. మా దగ్గర అంత. నీ జ్ఞానం కలిగింది అనుకో అంటే ప్రపంచం ఊరేగుతామని కాదు. మన నేనేలా అనుకుంటే ప్రపంచం ఎలా ఉంటుందని, అంటే మన సంకల్ప శక్తితో ప్రపంచాన్ని ఏదో ఇబ్బంది పెడతాం అనుకోకూడదు. జ్ఞానం అంటే అంతటి మనలో దర్శిస్తాం. శక్తులు పొందడం వేరు, జ్ఞానం పొందడం వేరు. చాలా మంది అనుకుంటారు నా సంకల్పాన్ని శక్తి వచ్చేస్తే నీ సంగతి చూడ ఏం చేస్తాను. ఏమి అది జ్ఞానం కాదు, అది పౌరుషం. అది పౌరుషం, ప్రతీకారం. నన్ను ఇబ్బంది పెడతావా? అది నాకు ఆత్మజ్ఞానం కలవలే సంగతి. ఆత్మజ్ఞానం నిజంగా ఆత్మజ్ఞానం కలిగితే వాడుని వాడు ఏదో కనిపిస్తాడు వాడు. ఇవన్నీ ఎప్పటిదాకా డ్యాన్సులు అంటే జ్ఞానం కలగదాకా డ్యాన్సులు. జ్ఞానం కలిగితే స్వామి 4వ అధ్యాయంలో చెప్పాడుగా, యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథోమయి. ఏ బ్రహ్మజ్ఞానం కలిగితే ఈ సమస్త ప్రాణికోట్లని నీయందు నాయందు చూసుకుంటావు అర్జున, ఆ జ్ఞానం చెప్తాను రా. ఏన సమస్త భూతాన్ని, సమస్త ప్రాణికోట్ల నీయందు చూసుకుంటావు, నిన్ను వాటిలో చూసుకుంటావు, ఈ రెండింటిని నాలో చూసుకుంటావు. అప్పుడు ఇది బయట ఉండదు. ఇక దుఃఖ పెట్టుకోవడాలు ఏమీ ఉండవు. వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటాం. అది కక్షలే ఎవరు చెప్పండి మాట. ఎవరు కక్షలు పొందాలంటే జ్ఞానం పొందడం తీర్చుకో. జ్ఞానం పొందే ఏమి ఉండవు. ఇంకేమి ముందే అది జ్ఞానం పొందడం పక్కన పెట్టండి. ఫస్ట్ కొట్లాటలు కొట్టించుకోవడానికి ఇవే అవి చిన్నప్పుడు ఇడ్లీ పెట్టారు, పూరి పెట్టలేదు, ఇవన్నీ ఒకసారి అలా కూర్చుని జ్ఞాపకం తెచ్చుకుని కాగితంగా రాసుకుని మర్చిపోతాం. మళ్ళీ మందులో కక్షలు తీర్చుకుంటే ఏమన్నా ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం ఉండదు. అదొకటి. ఇవి కూడా చెప్తాను. జ్ఞానం పొందేగా మళ్ళీ నా శక్తి ప్రదర్శిస్తాను. ఏమి ఈ పొదలవి ఇది అద్వైత జ్ఞానం వచ్చేస్తుంది కదా. అప్పుడు అంతా అప్పుడు నవ్వుకుంటా వీటన్నిటిని. ఇప్పుడు పలవరింత మాటలు ఉంటాయి, పలవరిస్తుంటారు అందరిలో. ఆ పలవరింత మాటలు రాసుకుంటాం. వారికి అర్థం పర్థం ఉండదు. పిచ్చి మాటలు అలాగే అర్థం పర్థలేని మాటలు ఏవో వస్తుంటాయి. నోటండి జ్వరంలో ఎలా ఉన్నారో పలవరింత వస్తుంటాయి. ఏమిటి చంపియాలందిరా అని వెంటనే వాడు కట్ చేతిలో ఇచ్చి నన్ను పొడి చేస్తావా కాదు. అక్కడ పలవరింత ఏదో వచ్చింది అలా అంతే. దాన్ని పట్టించుకోకూడదు కదా. తెల్లారేసి మన పెద్ద వీరంగం సృష్టించేసి అలా చేయకూడదు. అలాగే పలవరంత మాటలు ఎలా నవ్వుకుంటామో జ్ఞానం కలిగాక ఈరోజు మన చేష్టల గురించి నవ్వుకుంటాం. ఏమిటి నేను ఈ దేహం అనుకుని వాళ్ళని ఇబ్బంది పెడదాం అనుకున్నాను. ఏమిటి అక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నానే, ఇది ఆనాడు తెలుసుంటే అలా అనుకున్నామని కాదు అని నవ్వుకుంటాం. అలాగే స్వప్నంలోంచి బయటకు వచ్చి ఒకసారి స్వప్నాన్ని చూసి మనలోనే సముద్రం, మనలోనే కైలాసగిరి అని నవ్వుకోమా. అందువల్ల ఏమైనా ఉంటే పాతవి జ్ఞానం కొంచెం పక్కన పెట్టదు. ఇది గంగాలో జ్ఞానం వచ్చిందనుకోండి తేడా ఇవి. ఈ ముందు తేలిపోతే అప్పుడు జ్ఞానం వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు అది కూడా చెప్పాను బ్రహ్మగారి యొక్క మాట కాదు. అందువల్ల ముందు అవన్నీ ఒక జ్ఞాపకం తెచ్చుకోండి. మొత్తం తవ్వండి. అవన్నీ తవ్వితే బయటకు వస్తాయి. తీసుకుంటే అప్పుడు ఎలాగా సర్వం విష్ణువయ్యేది. అందులో గడిపోతాం. సరేనా అని మొత్తం మీద అమ్మ నీకు ఏమాత్రం భయం ఉండదు. అభయ స్థితిలో చేర్చే మహానుభావుడు చెప్తే అప్పుడు శుక్రవారం అంటున్నారట పరీక్ష మహారాజా ఈ విధంగా బ్రహ్మగారు, శంకరుడు, దేవతలు కూడా స్తోత్రం చేశారు అని చెప్పి చివరికి ఏమిటి చేశారంటే స్తోత్రం ద్వారా ఆ పరమేశ్వరుడు రూపం ఇట్టిది అని ఎవరో కూడా తేల్చలేకపోయారు. ఇంత మహానుభావులు స్తోత్రం చేసి ఆయన గారు ఫలానాన్ని తేల్చలేక అసలు కొన్ని మీటింగ్లు అవుతాయి కానీ చివరికి తేలదు. మళ్ళీ రేపు పెట్టుకుందామంటారు. అలాగా ఇది అభిష్టూయ పురుషం యద్రూపం అనిదం యథా బ్రహ్మేశానో పురోధాయ దేవాహ ప్రతియయోదివం. ఆయన గారు రూపం ఇట్టిది అని ఎవరు నిశ్చితాభిప్రాయం చెప్పలేదు. మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బుద్ధికి వచ్చినట్టుగా వాళ్ళు కాస్త ఆయన స్తోత్రం చేశారు. పిమ్మట వాళ్ళందరూ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందో రేపు మహానుభావుడు పుట్టబోతున్నాడు. దాని ముందు కొన్ని రకాల చక్కటి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా మంగళకరమైన పరిస్థితుల వాతావరణంలోకి వచ్చి వాటిని చెప్పబోయి రేపు స్వామిని పుట్టించారు. రేపు దేవకి జరిపి సిజేరియన్
మనగా సృష్టించడం అంతే. కానీ విచిత్రం ఏంటంటే గర్భం మోస్తున్న భారం ఆవిడకి తెలియలేదు. లోపల ఉన్నవాడు పరమాత్మ భారాలు లేకుండా చేసేవాడు లోపల ఉన్నప్పుడు తేలికగా ఉండగా అసలు ప్రసవం అయినట్టు ఆవిడకి తెలియదు. ఏదో అలా పక్కన కనిపించాడు. ఇంకా గందరగోళం, కాళ్ళు పడుకోవడం, చేతులు పడుకోవడం, ఓహో ఆహో పెరుగులాట్లు, ఊరుకో 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 వైరాగ్యాలు ఏమీ లేదు. నార్మల్. అయితే మనకు కావాలి కూడా మనం క్లియర్గా చేస్తున్నాం. స్వస్తి ప్రజాప్య